గణేష్ గారు కౌరవ సేన లాంటి టీఆర్ఎస్ ని ఎదుర్కొంటాం ఇదొక పెద్ద స్టేట్మెంట్ అయితే బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. మీరేమో బంగారు తెలంగాణ కోసం కష్టపడుతున్నాము సాధిస్తామని చెప్తే మరి బీజేపీ అధికారంలోకి వస్తే తెస్తామంటే అప్పటి వరకు రాదని చెప్పడం ఉద్దేశమా? అలాగే కౌరవ సేనని పోల్చడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇంతకుముందు మా మిత్రుడు రఘునందన్ గారు చెప్పినట్టు నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేస్ ఇచ్చారని, దాని తర్వాత 15 రోజుల్లో పర్యావరణ శాఖ నుంచి ప్రకాష్ జావదేకర్ గారు పర్మిషన్ ఇచ్చారని చాలా సంతోషం. మేము ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కూడా మేము ధన్యవాదాలు చెప్పినాం. మాకు ఎవరు సాయం చేసినా కూడా ఖచ్చితంగా మేము ధన్యవాదాలు చెప్తాం. ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, తీసుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకంటే పర్యావరణ శాఖ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి. కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా నేషనల్ హైవేస్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే డెవలప్మెంట్ చేయాలి. కానీ డెవలప్మెంట్ మేమే చేశామని చెప్పేసి ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంటింటికి జెండా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి హక్కు ఉంది, చేసేటటువంటి ఆశ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు ఆశ ఉంటేనే మనిషి జీవిస్తాడని, అదే ఆశతో వాళ్ళు పోతారు, అదే ఆశతో మేము పోతాం, అదే ఆశతో వీళ్ళు పోతారు. రేపు పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో నిలబడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు చెప్పుకుంటారు, మేము ఇవి చేశాము అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వంగా మేము చెప్పుకుంటాం. పోయిన తర్వాత ప్రజలు చూస్తారు, అప్పుడు చూసి ఓటేస్తారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి పర్యావరణ క్లియరెన్స్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి హైవేస్ కావచ్చు, ఏవైనా కూడా వాళ్ళు ప్రజల ముందు పెడతారు, మేమే పెడతాం. మరి ఇంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఈ దేశంలో జరిగిందా? లేదు. రాష్ట్రం, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి మాట వాస్తవమే. అంటే ప్రపంచ దేశాలు కూడా బేషన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక 4500 మెగావాట్స్ ఉన్నటువంటి 4350 మెగావాట్స్ ఉన్నటువంటి స్టేట్ ప్రొజెక్టింగ్ 23,000 అది ఇష్యూస్ రాజకీయంగా కౌరవ సేన అన్నారు మిమ్మల్ని. కౌరవ సేన అంటే అది చాలా సీరియస్ పదం కదా. అవును, వాళ్ళు ఏమన్నా కామెంట్ చేసినా కూడా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. అంతేనా? ఖచ్చితంగా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు రాజకీయ పార్టీగా మేము అభివృద్ధి చెందాలనుకుంటున్నామో, మేము చేసిన పనులు వాళ్ళు చెప్పుకున్నాను అనుకుంటున్నామో దాని మీద చర్చ. మేము చేసే పనులు మేము చెప్పుకుంటాం, మేము కూడా చేస్తున్నాం రాజకీయంగా. ఇప్పుడు 27వ తేదీ రోజు మాకు ఆవిర్భావ సభ ఖమ్మంలో ఉంది. సో మా పార్టీగా మేము చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు మీరు తీసుకొచ్చుకుంటారు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మా వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎస్ మీరు అంటున్నారు ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలని చూస్తున్నాం, సంతోషమే. విల్ గో, ప్రజాక్షేత్రంలో నిలబడతాం. పొలిటికల్ గా కమెంట్ చేయడం మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని బీజేపీ అంటుంది, అధికారంలోకి వస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో మీరు విమర్శలు చేయకపోవడానికి కారణం పుచ్చుకునే పరిస్థితులు ఉన్నారు కాబట్టి. అంటే రిషి గారు రాజకీయంగా అదే చెప్తున్నాను నేను, రాజకీయంగా వాళ్ళు రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, మేము సిద్ధంగా ఉంటాం. మీ ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదే దాన్ని రప్చర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఏ లైజనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక 29 రాష్ట్రాలని ఒకే బిడ్డలా చూసుకోవాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారని చెప్పేసి మేము దాంట్లో అనుకోండి అనవసరమైన రాజంతాలు పోల్చినట్టు అటువంటి అవసరం మాకు కూడా లేదు. మీరు ఓకే ఆల్టర్నేటివ్ పార్టీగా మీరు ఎదగాలనుకుంటాం, సంతోషం. మాకు కూడా ప్రతిపక్షం కావాలని మేము కోరుకుంటాం. మాకు బీజేపీ అయితే ఏంటి, కాంగ్రెస్ అయితే ఏంటి, ఇంకో పార్టీ అయితే ఏంటి, ఎవరైనా ఒక ప్రతిపక్షం ఉండాలి కదా. ఉండని అవసరం మాకు లేదండి. టీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు. పార్టీలో నుంచి ఎమ్మెల్యేలపై చేరినంత మాత్రం ప్రతిపక్షం లేకుండా చూడాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రతిపక్షానికి ఎంత గౌరవం ఇస్తున్నాం అనే మాట ఒకటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మీకు ఈరోజు చూశారు, మీరు మార్కెట్ కమిటీ చైర్మన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. కొన్ని ప్రతిపక్ష నేత లేచి ఒక మాట అడిగారు, మీరు ఎన్నడూ లేని విధంగా మీరు రిజర్వేషన్స్ని మీరు ప్రవేశపెట్టారు, మరి మహిళలకు కూడా 33% ఇస్తే బాగుంటుంది అని ఒక సూచన చేశారు. సూచన చేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు లేచి చెప్పారు, చాలా మంచి సూచన, నేను వెంటనే డిక్లేర్ చేస్తున్నాను 33% రిజర్వేషన్ ఇస్తాను. ఒకవేళ ప్రతిపక్షానికి నిజంగా మేము విలువ ఇవ్వనట్టయితే ఇప్పుడు ఎక్కడన్నా చూసారండి ప్రతిపక్ష మాట అలాగానే ఎంబడే ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడడం? ఇప్పుడు బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా మాట్లాడారు, మీరు బోలాశంకరుడు అని ఎవరెవరు అడిగినా ఇస్తారని చెప్పేసి. అంటే ఆ గౌరవం ఇస్తున్నాం కాబట్టి కదా ఇవేంటి ఉంది. క్యాబినెట్ లో మంత్రులు లేనటువంటి, క్యాబినెట్ లో మహిళలు లేనటువంటి మంత్రివర్గం దేశంలో టీఆర్ఎస్ మంత్రివర్గమే. అట్లా తెలంగాణలో రాజకీయ శూన్యత ఉంది అన్నారు నిన్న మాట్లాడుతూ వెంకయ్యనాయుడు. 100% రాజకీయ శూన్యత. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరు లేరు, బట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అంటే ఉండదని అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎన్నికలప్పుడు మనకు తెలుసు రిషి గారు. ఈ రోజు మిగిలింది ఎంతమంది కూడా చూస్తా ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కుంభకోణంలో ఇరుక్కుపోయింది. కోలుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్రంలో నాయకత్వం లేదు, దేశంలో నాయకత్వం లేదు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రాన్ని మెల్లగా కోల్పోతూ వస్తా ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 2 చోట్ల వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ 2 కూడా వాళ్ళ చేతిలోంచి పోతా ఉన్నాయి అనేటి ప్రీపోల్ సర్వేస్ అని చాలా స్పష్టంగా చెప్తానే ఉన్నాయి. ఇక మిగిలినది ఏముంటది? నాయకులు లేకపోతే రాజకీయ పార్టీ అయినా నడుస్తుందా? నిమిషానికి ఒక కుంభకోణం. ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి లేచి బలంగా టీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి, దమ్ము, ధైర్యం ఎదుర్కొనే చేస్తున్నారా? చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? అసెంబ్లీ సమావేశాలు బాగా చేసాం వాళ్ళది వాళ్ళు బాగా అవుకుంటే కదా సార్. లైవ్ చూస్తున్న జనం చెప్తా ఉన్నారు. ఇందాక వారు చెప్పారు కదా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వండి అని గొప్ప ప్రతిపక్ష నాయకులే చెప్పగానే మా నాయకుడు ఒప్పుకున్నాడు. అక్కడే కనబడుతుంది కదా మ్యాచ్ ఫిక్సింగ్. అసలు మీ ఇంట్లోనే కదా జేఏసీ పుట్టింది. అసలు మీరే ప్రతిపక్ష నాయకులుగా వారితో కొల్లుడైనారనే కదా. ఒక పార్టీకి పక్ష నాయకులు ఆయన పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు, పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోమని. 6 నెలల తర్వాత అదే నాయకుడు అదే కండువా కప్పుకొని వచ్చేసేస్తాడు రిషి గారు. ప్రతిపక్ష నాయకుడు మీరు అన్నారు ప్రతిపక్ష నాయకులు అడిగితే చేసినారని. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఏమున్నాయో నీకు తెలుసు, నాకు తెలుసు అన్న. ఎలక్షన్లప్పుడు ఇన్నోవా బ్యానెట్ లో 2 కోట్ల రూపాయలు పెట్టుకొని వచ్చి దొరికిర్రు. స్టిల్ ద కేసు పెండింగ్. ఎందుకుందో తెలుసు, ఎందుకు ప్రభుత్వం ఛార్జ్ షీట్ వేస్తలేదో తెలుసు, అన్ని అందరికీ తెలుసు అన్న. ఇక్కడ సిబిఐ తోటి ఒక నివేదిక కోరిండ్రు. నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల మీద 500 పేజీల నివేదిక సిబిఐ తయారు చేసి ముఖ్యమంత్రి టేబుల్ మీద పెట్టింది. మాట్లాడమని సిబిఐ నివేదికను బహిరంగపరచమని అడగాలి కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇళ్లకు వస్తానని బిల్లులు చెల్లించమని అడగాలి కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల గురించి ప్రశ్నించాలి. ఏడుంది కాంగ్రెస్ పార్టీ? 2019 నాటికి కాంగ్రెస్ ప్రశ్నించలేదు, టీడీపీ ప్రశ్నించలేదు. 2019 కాదు రిషి, 2016కే జారిపోయింది. గుండె జారిపోయింది. ఏంటంటే ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ భార్య గెలుస్తుంది, ఏకగ్రీవం అవుతుంది. మా జిల్లాలో ఎలక్షన్స్ అయినాయి నారాయణకెళ్ళ. ఏం జరిగింది? రేపు పాలేరులో ఎన్నిక జరగబోతా ఉంది. ఏం జరుగుతుంది? ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఏడే కనబడతా ఉంది సార్ ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకత్వాలు ఏమైనా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ బతకడం అనేది వచ్చే ఎన్నికలలో జరగదు. కాబట్టి టీడీపీ బీజేపీ పరిస్థితి ఏంటి? లింగారెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి. రిషి గారు నేను ఏమంటున్నాను, నేను ఇందాక 2 రాష్ట్రాలు కలిపి మాట్లాడాను. 2 రాష్ట్రాలు మొత్తం దేశం గురించి మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. దేశం ముందు తర్వాత వ్యక్తులు అనేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మీ పొత్తులు ఎట్లా ఉండబోతుంది? ఇందాక మీరు 2 రకాలుగా అడిగినా నేను ఒకటే మాట చెప్పినాను. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో నిధుల పంపకానికి సంబంధించిన సయోధ్య ఉంటుంది. అది ప్రభుత్వాల మధ్యలో ఉండేటువంటి అండర్స్టాండింగ్. పార్టీలుగా రాజకీయ పార్టీలుగా పోరాటం చేసుకుంటూనే ఉంటాం. ఎవరు దానికోసం రాజకీయ ఈక్వేషన్స్ బట్టి కూడా ఉంటుందా? నిన్న చాలా స్పష్టంగా మీరు 1-2 సార్లు అడిగారు. ఇందాక మీరు కౌరవ సేన అని అన్నారని. ఎందుకు అన్నారని అడిగినారు. గెలిచినప్పుడు మీ సంఖ్య ఎంత? తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ సంఖ్య 63. ప్రజలు మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చినారు. ఉద్యమ నాయకుల్ని గెలిపించినారు. వీళ్ళంతా పోరాడి జైళ్లకు వచ్చి వీళ్ళు లేకపోతే తెలంగాణ రాలేదని చాలా మందిని గెలిపించినారు. అందులో మీరు ఆ సంఖ్యని 83కు తెచ్చుకున్నారు. రేపు మాపో ఇంకో 10 పెంచుకోబోతా ఉన్నారు. అదే ఇది ఈ రకంగా మీరు మీ సంఖ్యని 100కు పెంచుకోవడం వల్ల మీరు 100 మంది కౌరవుల్లా కనబడతా ఉన్నారు. మేము 5 ఎమ్మెల్యేలు ఉన్నాం, పాండవుల్లా కనబడుతున్నామని రిథమిక్ కలిపి చెప్పినారు లక్ష్మణ్ గారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అందులో అదేమన్నా అన్టచబుల్ పదవా ఏమన్నా? లేకపోతే కేసీఆర్ గారు లాగా మా నాయకుడు కాంగ్రెస్ మంత్రులంతా దద్దమ్మలు, చౌటలు, సన్నాసులు అనేటువంటి పదాలు మేము మాట్లాడతలేం కదా. వీఆర్ మోర్ డెమోక్రటిక్ రిషి. ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో ఎక్కడ కూడా మేము పండించే. మీరేం చెప్తారు? టీడీపీ బీజేపీ సంబంధాలు పెద్దగా బాగోలేదనేది మనకు కనిపిస్తున్న వ్యవహారమే. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలు, రాజధాని కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇంటి ప్రాజెక్టులు కానీ, తర్వాత సంక్షేమ పథకాలు కానీ, బడ్జెట్ లోటు కానీ, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే దానికి చేసినటువంటి సాయం చాలదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని సాయం భారీగా చేయాలని చెప్పి మేము ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, కేంద్ర మంత్రుల చుట్టూ కానీ తిరగడం జరుగుతూ ఉంది. అంతేగాని దీనికి రాజకీయమైనటువంటి సంబంధాల విషయంలో ఇప్పుడు మనం మాట్లాడడానికి, వ్యాఖ్యానించడానికి కూడా ఇది సమయం కాదు. ఇది ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రం యొక్క మరి నవనిర్మాణం అనేది చాలా ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సైద్యతో బాలను, సహకారంతో బాలను, మరి సమన్వయంతో బాలను ఆ విధంగా మా పార్టీ గానీ ప్రభుత్వం గానీ తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం అన్నారు కదా, దాదాపు అధికారంలోకి వచ్చే శక్తి వంచన లేక కృషి చేస్తానంటే వారి పక్ష నాయకుడిగా తెలంగాణ శాసనసభలో ఉంచిన నాయకుడు ఏడున్నాడో మీకు తెలుసు. బీజేపీ అట్లాంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి అయిన తెల్లారి
ఒక పార్టీ తన అధికార పత్రిక లోపల ఒక వార్త రాపిస్తుంది, రేపో మాపో ఏసీబీ నోటీసు అనగానే 3 రోజులుగా ఎమ్మెల్యే అదే చెప్తున్నా నేను. ఇంకా మీ ఎమ్మెల్యేలు ఏడున్నారు? ఎమ్మెల్యేలు గుండె జారిపోతున్నారు, మీ నాయకుడు ఇక్కడ పట్టించుకోవట్లేదు, విజయవాడకి వెళ్ళిపోయినాడు అనేది ఇప్పుడు ఇక్కడ ఏదైనా కూడా పొత్తు ధర్మం ఉంది కాబట్టి కనీసం 5 ఏళ్ల పాటు మేము రాజకీయపరమైనటువంటి మరి సమన్వయాన్ని లోపం వచ్చే విధంగా మేము ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ మేము కూడా మాట్లాడలేదు, మేము కూడా పొత్తు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడతలేము. మా పార్టీ ఎదగాలని ఇక్కడ ఒక విషయం, మా పార్టీ ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎమ్మెల్సీ వీరాజ్ గారు ఎన్నిసార్లు ఎన్ని వ్యాఖ్యానాలు చేస్తే కూడా మేము సమయం గాలి ముద్దు కృష్ణనాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. ఇప్పుడు మీరు ఇక్కడ వారు చెప్పినట్టు 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు ఇవ్వాలి, ఎవరి ఎత్తుగడలు ఇవ్వాలి, ఎవరి ఆశలు ఆకాంక్షలు ఎవరి లక్ష్యాలు వాళ్ళు ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్ లో మాత్రము ఎందుకంటే వాళ్ళు ఇంకా మాతో జాతీయ పార్టీ కాబట్టి సైద్యత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏదో స్వతంత్రంగా తెలంగాణ విషయంలో వేరు, తెలంగాణ విషయంలో వేరు. బీజేపీ పరిస్థితిని ఆంధ్రాకు కూడా అన్వయింపజేసి స్వతంత్రంగా అధికారంలోకి వస్తామన్నట్టు వ్యాఖ్యానించడం సరైనటువంటి విషయం కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం శాసనసభకి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు లోటు బడ్జెట్ అన్ని ఉంటాయని నాకు తెలుసు. 35 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి లోటు బడ్జెట్ ఉంటది, ఇందులో ఎలుసుబాట్లు ఉంటాయని తెలిసి మీరు రుణమాఫీ చేస్తానని, డొక్క రుణమాఫీ చేస్తానని ఇన్ని రకాల వేల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల వాగ్దానాలు ఎలా చేయగలిగారు? ఏ అబద్ధాలు ఆడదామనా, ప్రజలు మోసం చేద్దామా? చెప్పండి, ఎక్కడయ్యా మీరు అట్లా కాదు. రైతుల అకౌంట్ లో డబ్బు పడుతుంది, 10 రూపాయలు వేస్తే అకౌంట్ లో పడితే అయిపోయినట్టునా? 10 రూపాయలు వేస్తే అకౌంట్ లో పడిపోయినట్టునా? సిగ్గు